My dear students, please listen. We are discussing about NEET orientation program and also the discussion of question paper. So today we are discussing about the NEET question paper and also the MSET question paper we will discuss, as well as we are discussing about the question paper. First of all, మనము ఒకటి గుర్తు చేసుకోవాలి, నీట్ లోపట ప్రతి సబ్జెక్ట్ లోపట 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 4 మార్కులు క్యారీ అవుతాయి. ఒకవేళ క్వశ్చన్కు తప్పు చేసినట్టయితే 1 మార్క్ మైనస్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సో 45 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కు 4 మార్కుల చొప్పున 180 మార్క్స్ వస్తాయన్నమాట. ఈ 180 మార్క్స్ మనము ఎక్కువ యాజ్ ఇట్ ఈస్గా పొందాలంటే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్ని పరిశీలించుకుంటూ చేయాలి. ఓకే, కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే క్వశ్చన్ పేపరు లోపల 45 క్వశ్చన్స్ని ఎలా మనము అనాలిసిస్ చేయాలి, డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో మనం చెప్తాం. మొట్టమొదట సాధారణంగా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో ప్రతి సబ్జెక్ట్లో 40 మార్కులు ఉంటాయి. సో ఆ 40 మార్కులకు సంబంధించి 160 మార్కుల చొప్పున టోటల్ మార్క్స్ ఉంటాయి ఎంసెట్లో. అదే నీట్ అయితే ఒక్కొక్క సబ్జెక్టుకు 180 మార్కులు ఉంటాయి. టోటల్గా 720 మార్కులు ఉంటాయి, 720 మార్క్స్. కాబట్టి నీట్ క్వశ్చన్ పేపర్కి తర్వాత ఎంసెట్ క్వశ్చన్ పేపర్కి తేడా ఇది. ఇంకొక విషయం చూసినట్టయితే నీట్ యొక్క సిలబస్ ఏముంది, నీట్ యొక్క సిలబస్ లోపల ఈ మధ్యలో కొంత మాడిఫికేషన్ జరిగాయి. ముఖ్యంగా ఫస్ట్ యూనిట్లో టూల్స్ ఆఫ్ టాక్సానమికల్ ఎయిడ్స్ అవన్నీ కూడా తొలగించడం జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్ లోపల ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ కూడా తొలగించడం జరిగింది. ఇక యాడింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా టాక్సానమీ లోపల 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 3 ఫ్యామిలీస్ లోపల ఫ్యాబేసి, సోలనేసి, లిలియేసి ఉన్నాయి. అవే కాకుండా ఇంకా మరికొన్ని ఫ్యామిలీస్ను యాడ్ చేయడం జరిగింది నీట్లో. సాధారణంగా మనం చూసినట్టయితే నీట్లో వచ్చేటటువంటి సిలబస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏమై ఉంటాయంటే మీకు ఇంతకుముందు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు పాత సిలబస్లో ఉన్నాయి, అవే మళ్ళీ చేర్చారు. ఒకటి మాల్వేసి, క్రూసిఫెరే, తర్వాత లెగ్యుమినేసి, కంపోజిటే అండ్ ఆల్సో గ్రామినే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మోనోకాట్లెంట్ సంబంధించి లిలియేసి మనకు కనిపిస్తుంది, దాంతోపాటు గ్రామినే యాడ్ చేశారు. తర్వాత స్పెషల్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ లోపల క్రూసిఫెరే, మాల్వేసి, లెగ్యుమినేసి, సో ఇవి కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క 4 ఫ్యామిలీస్ను యాడ్ చేసుకొని +3 అంటే 7 ఫ్యామిలీస్, టోటల్గా 7 ఫ్యామిలీస్ను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 5 ఫ్యామిలీస్ అండి, మాల్వేసి, క్రూసిఫెరే, లెగ్యుమినేసి, కంపోజిటే కూడా ఉంది. దాన్ని అస్టరేసి అని కూడా పిలుస్తారు. అస్టరేసి కూడా దీంట్లో ఉంది. కాబట్టి మొత్తం ఇక్కడ 6, 5 + 3 అంటే 8 ఫ్యామిలీస్ను మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి డిలీటెడ్ పోర్షన్. ఇంకొకటి ఏంటంటే యాంజియోస్పర్మిక్ క్లాసిఫికేషన్ అప్ టు క్లాసెస్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క డిలీషన్ పోర్షన్స్ను పక్కన పెట్టేసి మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాబట్టి టెక్స్ట్ బుక్ లోపల ప్రతి క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ప్రతి లైన్ చదివి దాన్ని అనాలిసిస్ చేసుకొని మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. మీరు అనుకుంటారు సాధారణంగా ఈ యొక్క డయాగ్రామ్స్ను వదిలేస్తూ ఉంటారు, డయాగ్రామ్స్ను కూడా చదవాలి. డయాగ్రామ్స్లో ఉన్నటువంటి డిక్లరేషన్స్ ఏవైతున్నాయో చూడాలి. వాటిని ఆధారంగా చేసుకొని మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్ పేపర్ డిస్కషన్. ఆ క్వశ్చన్ పేపర్ డిస్కషన్కి సంబంధించి ఒక తేడా చెప్తాను నేను. వాస్తవంగా నీట్ యొక్క క్వశ్చన్ పేపర్ కంటే ఎంసెట్ క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది.
ఎందుకు అట్లా డిఫికల్టీగా ఉంటుందంటే స్టేట్ లెవెల్ లోపల కాంపిటీషన్ చాలా ఉంటుందన్నమాట. ఆ కాంపిటీషన్ తొలగించడం కొరకు డిఫికల్టీ లెవెల్ని పెంచడం వల్ల ఆ క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతారు పిల్లలు. అదే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటాయంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఐడెంటిఫికేషన్ జరుగుతుందన్నమాట. అసలు ఆ వ్యక్తికి బేసిక్ కాన్సెప్ట్ ఉందా లేదా, ఆ బేసిక్ కాన్సెప్ట్ కొరకే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ కూడా అదే ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క జనరల్గా సబ్జెక్టు పైన అవగాహన బాగా పెంచుకోవాలంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం కాదు, క్వశ్చన్ని అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. సో లెట్ us స్టార్ట్ వన్ బై వన్ క్వశ్చన్. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తున్నాం మనం. చదవండి. ఇన్ అన్ యాంజియోస్పర్మ్ ద నంబర్ ఆఫ్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ 120 మేల్ గ్యామెట్స్ అన్నాడు. అన్నాడు అంటే ఇది అర్థం ఏంటి? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు ఇవన్నీ ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఎన్ని గ్యామెట్స్ని ఇచ్చాయి? మేల్ గ్యామెట్స్ని 120 మేల్ గ్యామెట్స్ని ఇచ్చాయి. సాధారణంగా మేల్ గ్యామెట్స్ అనేవి ఎందులో నుంచి వస్తాయి? పాలింగ్ గ్రెయిన్ నుంచి వస్తాయి. ఒక్కొక్క పాలింగ్ గ్రెయిన్ నుంచి ఎన్ని మేల్ గ్యామెట్స్ వస్తాయంటే 2 మేల్ గ్యామెట్స్ అని మీ అందరికీ తెలుసు. ఓకే, కాబట్టి మేల్ గ్యామెట్స్ యొక్క సంఖ్యను మనము ఏం చేసుకోవాలంటే ఆ యొక్క సంఖ్య ఎన్ని పాలింగ్ గ్రెయిన్స్గా మార్చుకోవాలి. సో 120 అన్నప్పుడు 60 మనకు పాలింగ్ గ్రెయిన్స్ వస్తాయి. సో 60 పాలింగ్ గ్రెయిన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో మీరు చూడండి ఒకసారి. చూడండి, మామూలుగా 60 పాలింగ్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని రిడక్షన్ డివిజన్ జరిగినప్పుడు ఎన్ని ఏర్పడతాయో చూడాలి మనం. స్పోర్ మదర్స్, మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఎన్ని ఉన్నాయో వాటిని డివైడ్ చేస్తే మనకి ఎన్ని రావాలి? 60 పాలింగ్ గ్రెయిన్స్ రావాలి. సో అప్పుడు ఏమవుతుంది? 15 నాలుగు 60. సో 15 అనేటువంటి పాలింగ్ గ్రెయిన్స్ మనకు చూసినట్టయితే ఒక్కొక్క మామూలుగా స్పోర్ మదర్ సెల్స్ 15 అయినట్టయితే ఆ 15 స్పోర్ మదర్ సెల్స్ డివైడ్ అయిన తర్వాత రిడక్షన్ డివిజన్ జరిగిన తర్వాత ఒక్కొక్క స్పోర్ మదర్ సెల్ విల్ ప్రొడ్యూస్ 4 పాలింగ్ గ్రెయిన్స్. 4 పాలింగ్ గ్రెయిన్స్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 8 మేల్ గ్యామెట్స్ అనమాట. సో కాబట్టి ద ప్రొడక్షన్ ఆఫ్ 120 మేల్ గ్యామెట్స్ ఈజ్ ఫ్రమ్ హౌ మెనీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటే 15 మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కాబట్టి మనకు దీంట్లో మనకు చూసినట్టయితే ఈ 15 అనేటువంటిది రైట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ 15గా తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి 2n కండిషన్లో ఉంటాయి. n కండిషన్లోకి మారిన తర్వాత పాలింగ్ గ్రెయిన్స్ అవుతాయి. ఒక్కొక్క పాలింగ్ గ్రెయిన్స్ నుంచి 2 మేల్ గ్యామెట్స్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో కాబట్టి 2 మేల్ గ్యామెట్స్ అనేటువంటి బేసిక్గా ఒక కాన్సెప్ట్ తెలిసి ఉంటే దీనికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఈ రకంగా అనాలిసిస్ చేయగలిగితే అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సాధారణంగా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఉంటుందేమో అనుకుంటే అందులో తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనాలిసిస్ చేసి మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరగాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్లోకి వస్తున్నాం. సాధారణంగా మనం చూసినట్టయితే ఫస్ట్ యూనిట్ లోపల మనకు వరుసగా ఉండేటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత బయలాజికల్ క్లాసిఫికేషన్, జీవ ప్రపంచం, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆల్సో అదర్ వన్ ఇంకోటి ఏమొస్తుందంటే ప్లాంట్ కింగ్డమ్. ఇవి 4 వస్తున్నాయి కదా. ఇందులో ముఖ్యంగా మనకు ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతారంటే ద బయలాజికల్ క్లాసిఫికేషన్లో అడుగుతారు. బయలాజికల్ క్లాసిఫికేషన్ ఆర్ఎస్ విట్టేకర్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకున్నట్టయితే దాని ప్రకారంగా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో లెటెస్ట్ టు దట్ సెకండ్ క్వశ్చన్లోకి వస్తున్నట్టయితే ఒకసారి చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫ్రమ్ ది ఆప్షన్ గివెన్ బిలో అన్నాడు. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ బాగా చదవాలి, కాంబినేషన్ ఏ దానికి సరిపోతుందో చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కాలం ఏ లోపల యూ బ్యాక్టీరియా, బి డైనోప్లాజిలేట్స్, ఫైకోమైసిటిస్, డిటిరియోమైసిటిస్. సో ఇక్కడ యూ బ్యాక్టీరియా అనేటువంటి దానికి సంబంధించి యువతల వైపు ఏ రకమైనటువంటి అంశాలు ఇచ్చాడో చూడండి. కాలం బి లోపల ట్రైకోడర్మా, ఆల్బుగో అండ్ గోనియాలక్స్ అండ్ అనబినా. సో మీరు దీన్ని గమనించినట్టయితే ఏ యొక్క జీవి ఏ దానికి సంబంధించిందో మనం ఐడెంటిఫై చేయాలి. ఒకసారి చూడండి, యూ బ్యాక్టీరియా ఉంది.
యూ బ్యాక్టీరియా ఏంటి, దేనికి సంబంధించింది అని అంటే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అంటే యూ క్యారియోటిక్ లక్షణాలు కలిగినటువంటి, కొద్దిగా యూకారియోటిక్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియాగా మనం తీసుకుంటాం. అంటే మనకు దీంట్లో 2 రకాలు ఉన్నాయన్నమాట, యూ బ్యాక్టీరియా, ఆర్కి బ్యాక్టీరియా అని. సో ఆర్కి బ్యాక్టీరియా అనేది పురాతనమైనది, యూ బ్యాక్టీరియా కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి బ్యాక్టీరియా. ఇది కూడా మనకు చూసినట్టయితే కేంద్రక పూర్వజీవి, రైట్. ఓకే, సో ఇటు పక్క మనం చూసుకున్నట్టయితే లెట్ us see దట్ మామూలుగా సాధారణంగా యూ బ్యాక్టీరియా అనగానే మనకు ఏమొస్తుంది, కేంద్రక పూర్వజీవి. ఇందులో కేంద్రక పూర్వజీవి ఉందేమో చూసుకోండి, చెక్ చేసుకోండి. ట్రైకోడర్మా, ఇది ఫంగస్, ఇది ఆల్బుగో ఫంగసే, గోనియాలక్స్ డైనోప్లాజల్లేట్ వచ్చేది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు అనబినా అన్నాం. అనబినా అంటే ఏంటిది, ఇది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దట్, సో ఇట్ ఈస్ ప్రోకారియోట్. సో సైనోఫైసే మెంబర్ అది. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ 4th ఆప్షన్ ఏదైతే ఉందో యూ బ్యాక్టీరియా కనెక్షన్ మనకు జరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు డైనోప్లాజల్లేట్స్ అన్నాడు. డైనోప్లాజల్లేట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, సో లెట్ us see దట్ డైనోప్లాజల్స్ లోపల మనకు 3rd తీసుకోండి, గోనియాలక్స్. సో గోనియాలక్స్ అండ్ డైనోప్లాజల్లేట్ కనెక్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే, బాగానే ఉంది. అయితే కింద ఉన్నటువంటి 2 తీసుకున్నట్టయితే ఫైకోమైసిటిస్ అండ్ డ్యూటిరోమైసిటిస్ తీసుకున్నట్టయితే, ఫైకోమైసిటిస్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ముఖ్యంగా ఇది మనకు ఫైకోమైసిటిస్ లోపల చూసినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. మామూలుగా ఆల్గల్ ఫంగై, ఇది ఆల్గల్ ఫంగై అయినప్పుడు మనకు ఆల్బుగో అక్కడ కనిపిస్తుంది. సో ఆల్బుగో దీనికి సంబంధం ఉంది. తర్వాత ట్రైకోడర్మా ఏదైతే ఉందో ఇది ఇంపర్ఫెక్ట్ ఫంగై అని, కాబట్టి ఈ ట్రైకోడర్మా డ్యూటిరోమైసిస్లోకి వస్తుంది అనమాట. సో కాబట్టి దీని ప్రకారంగా చూసినట్టయితే ఇందులో ఈ రకంగా అనాలిసిస్ చేసుకోవాలి. కాలం ఏ లోపల ఉన్నటువంటి ఆ యొక్క క్లాసెస్ ఏమున్నాయి, ఆ తర్వాత యువతలు ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏవవుతున్నాయో వీటిని చేసుకొని మనం గమనించినట్టయితే ద ఆన్సర్ ఈజ్ ద 3rd వన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద 3rd ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఇట్లా ఈ రకంగా అనాలిసిస్ చేయాలి. సో కాబట్టి ఎగ్జామినేషన్ లోపల ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా తీసుకొని అప్రోచ్ అండ్ మామూలుగా ఎరేడికేట్ అనేటువంటి ఆప్షన్ తీసుకొని మనం వెళ్ళినట్టయితే ఆన్సర్స్ బాగా వస్తాయన్నమాట. లెట్ us see దట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, బ్రయోఫైట్స్ అన్నాడు. సో బ్రయోఫైట్స్ అంటే ఏమిటి? సాధారణంగా మనకు జీవులు అనే రకం మనం ఆలోచించినట్టయితే సాధారణంగా ఆల్గి, ఓకే, మామూలుగా ఆటోట్రోప్స్, అండ్ ఫంగై ఎట్రోట్రోప్స్. ఆ తర్వాత వచ్చే బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్. సో మొట్టమొదటి నేల మీదకి వచ్చినటువంటి యొక్క విషయాలు కాబట్టి, నేల మీదకి వచ్చినటువంటి మొక్కలు కాబట్టి బ్రయోఫైట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లెట్ us see దట్ ఇక్కడ గమనించండి, ఆర్కిగోనియేట్, ట్రాకియోఫైటిక్, ఇంబ్రియోఫైటిక్ అన్నాడు. అసలు నేమ్సే తెలియకపోతే ఆన్సర్ ఏమిస్తారు? ఆర్కిగోనియేట్ అంటే ఆర్కిగోనియం ప్రెసెంట్ ఇన్ ద ఆర్గానిజం. ఓకే, ట్రాకియోఫైట్ అంటే ట్రాకియా అంటే అర్థం ఏమొస్తుంది? ద జైలమ్ అండ్ ఫ్లోయం టిష్యూ ఈజ్ ప్రెజెంట్. జైలమ్ ఫ్లోయం టిష్యూ బ్రయోఫైట్స్లో ఉంటుందా? ఉండదు. ఓకే, ఇంబ్రియోఫైటిక్ అన్నాడు. ఇంబ్రియోఫైటిక్ మీన్స్ ప్రజెన్స్ ఆఫ్ ఇంబ్రియో ఉంటేనే ఇంబ్రియోఫైటిక్ అవుతుంది. సో ఇంబ్రియో ఫార్మేషన్ బ్రయోఫైట్లో ఉంటుంది కాబట్టి అది అర్థం వస్తుంది. ట్రాకియోఫైటిక్ కాదు కదా. కాబట్టి ఇందులో మనం గమనించినప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఆప్షన్ ఇది కాదు అని మనకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో ట్రాకియోఫైట్ ఏదైతే ఉందో ఈ ట్రాకియోఫైట్ దీనికి సంబంధించింది కాదు, కాబట్టి తప్పు అవుతుంది కదా. కాబట్టి నెక్స్ట్ సెకండ్లోకి వద్దాం. సెకండ్లోకి వస్తే ఇక్కడ చూడండి, ఆర్కిగోనియేట్, ఓకే, ఇది ఆర్కిగోనియం ఉంది. తర్వాత ట్రాకియోఫైటిక్ అన్నాం, ఇది ఆల్రెడీ పైన ఉండేదే, ఇది ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది తప్పే. అది ఇంబ్రియోఫైటిక్ అని కరెక్ట్ అనుకున్నాం, ఆర్కిగోనియేట్ కూడా కరెక్ట్ అనుకున్నాం. ఇక్కడ నాన్ ఇంబ్రియోఫైటిక్ అన్నాడు, అయితే నాన్ ఇంబ్రియోఫైటిక్ అనేటువంటిది ఇది తప్పు కదా. సో ఇట్లా అనాలిసిస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 3కి వద్దాం. 3కి వచ్చినట్టయితే కాబట్టి ఈ సెకండ్ కూడా మనకు ఇది తప్పుగానే అయిపోయింది. ఇక 3కి వచ్చినట్టయితే ఆర్కిగోనియేట్, ఓకే, రైట్. అండ్ ఏ ట్రాకియోఫైట్ అంటే ట్రాకియా ఈజ్ ఆబ్సెంట్ అనమాట. ట్రాకియా ఈజ్ ఆబ్సెంట్. సో ట్రాకియా ఈజ్ ఆబ్సెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ట్రాకియా ఈజ్ ఆబ్సెంట్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఏ ట్రాకియోఫైట్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ట్రాకియా కాబట్టి ఇది మనం తీసేయడం జరుగుతుంది. ఓకే, రైట్.
సో నెక్స్ట్ ఇంబ్రియోఫైటిక్ ఇస్తాం. ఇంబ్రియోఫైటిక్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇంబ్రియోఫైటిక్ లోపల దీని యొక్క లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు చూసినట్టయితే వరుసగా ఈ ఆర్కిగోనేట్ ఈస్ ప్రెజెంట్ అండ్ ఏ ట్రాకియోఫైట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇంబ్రియోఫైటిక్ ఈస్ కరెక్ట్. సో కాబట్టి 3 కరెక్ట్ కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ అని మనకు అర్థమైపోయింది. కిందిది కూడా చూద్దాం. నాన్ ఆర్కిగోనేట్ అన్నాడు, ఇది తప్పు. తర్వాత ఏ ట్రాకియోఫైటిక్, ఇది కరెక్ట్. ఇంబ్రియోఫైటిక్ కరెక్ట్. సో ఈ రకంగా అనాలిసిస్ చేయాలి. థర్డ్ క్వశ్చన్లో మనం గమనించిన విషయం ఏంటంటే ఇవన్నీ లక్షణాలు మీకు తెలిసి ఉండాలి. అందుకే నీట్ లోపల కాన్సెప్ట్ అటైన్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంటే పిల్లవానికి కాన్సెప్ట్ అంటే తెలియాలి, అసలు ఏంటో డిఫైన్ చేయగలగాలి. ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సెప్ట్స్. బాటనీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కాన్సెప్ట్స్, జువాలజీ ఇట్స్ ఓన్ కాన్సెప్ట్స్, కెమిస్ట్రీ ఇట్స్ ఓన్ కాన్సెప్ట్స్. వీ హ్యావ్ టు డిఫైన్. హౌ టు డిఫైన్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఎట్లా డిఫైన్ చేయాలంటే ఆ యొక్క కాన్సెప్ట్ లోపల కామన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ క్యారెక్టర్సే డెఫినేషన్ అవుతుంది. నాన్ ఎసెన్షియల్ క్యారెక్టర్స్ డెఫినేషన్లో ఇన్వాల్వ్ కావు. ఎసెన్షియల్ క్యారెక్టర్స్ని మనం బేస్ చేసుకొని ఏ కాన్సెప్ట్నైనా డిఫైన్ చేయవచ్చు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. సో చాలా ముఖ్యం ఇది. ఎవ్రీ స్టూడెంట్ వీ హ్యావ్ టు డిఫైన్ ద డెఫినేషన్ యాజ్ కాన్సెప్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. అతి ముఖ్యమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన లక్షణం అన్నిట్లో కనపడాలి. ఆ ముఖ్యమైన లక్షణాలను మనం వివరిస్తే అది కాన్సెప్ట్ అవుతుంది. చాలామంది విద్యార్థులకు టీచర్ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ఆ యొక్క డెఫినేషన్నే రిపీట్ చేస్తున్నారు కానీ తన ఓన్గా డిఫైన్ చేయలేకపోతున్నారు. అలా చేయగలిగినప్పుడే సబ్జెక్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్ ద క్వశ్చన్. రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు దట్. సో ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డయాటమ్స్ అన్నాడు. ఓకే, డయాటమ్స్ అనేటువంటివి ఇవి చూసినట్టయితే ఇవి నీటి మీద తేలేటటువంటి ప్లాంక్టన్స్ ఇవి. ఓకే, సో ఈ ప్లాంక్టన్స్ని మనం గమనించినట్టయితే దీనిలో చూడండి. సో దాని యొక్క సెల్ వాల్ గురించి మాట్లాడుతున్నాడు. సెల్ వాల్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ సెల్యులోస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. నేను ఇందాక చెప్పాను కదా ప్లాంక్టన్స్ అని చెప్పాను కదా. అండ్ ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్ అన్నాడు. ఓకే, అయితే ఇక్కడ సెల్యులోస్తో తయారవుతుందా అనే విషయాన్ని ఆలోచించండి. సెల్యులోస్తో తయారవుతుందా ఇంకా ఏమైనా ఉంటుందా? ఎందుకంటే దాని యొక్క సెల్ వాల్ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే ఇక సెల్యులోస్ అనే అంశం దగ్గర మనం కొద్దిగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ దానిలోకి వద్దాం. సెకండ్లోకి వస్తే చూడండి, సెల్ వాల్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ కైటిన్. సెల్ వాల్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ కైటిన్. ఓకే, సెల్ వాల్ ఈజ్ ఎ మేడప్ ఆఫ్ కైటిన్. సో ఈ కైటిన్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఫిక్స్డ్ ఫార్మ్స్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే ఇందులో ఈ కైటినే కాకుండా మనం ఫిక్స్డ్ ఫార్మ్స్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్ అన్నాడు. ఇది కూడా కరెక్ట్గా మనకు అనిపించట్లేదు. తర్వాత ఇంకోటి చూడండి, ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డయాటమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకోటి చూడండి. థర్డ్ వన్, సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా ఫ్లోటింగ్ ఆన్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా సింబయాన్స్ అండ్ ప్రొడ్యూస్ జూస్పోర్స్ అన్నాడు. సో దీన్ని గమనించినట్టయితే ఇందులో మన కరెక్ట్ ఆన్సర్ ఏముందంటే, సో ద ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డయాటమ్స్, సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సిలికా ఫ్లోటింగ్ ఆన్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్. సో దట్ ఈస్ ద థర్డ్ అనేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మనకు ఆన్సర్ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే సిలికా అనేటువంటి ఆ అంశం మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హైపోథీకా హెపిథీకా అనేటువంటి ఫామ్స్ ఉంటాయి. ఇది సబ్బు పెట్టేలాగా మనకు కనిపిస్తుంది. దీంట్లో సెంట్రైల్స్ పిన్నెల్స్ అనేటువంటి రకాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనకు ఈజీగా గుర్తుపట్టడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రైట్ కాంబినేషన్. సో రైట్ కాంబినేషన్ చూసుకోండి ఒకసారి. క్యారెట్ ట్యూబరస్ రూట్, ఓకే, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, ఓకే, ఆనియన్ బల్బ్ క్యారియోమ్ అండ్ కొలకేషియా రైజోమ్ స్పాడెక్స్, బోగన్విలియా థాన్స్ సైమ్యూల్. సో వీటిలో చూసినట్టయితే రైట్ కాంబినేషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి కొలకేషియా, ఓకే, చూడండి రైజోమ్. ఆనియన్ తీసుకున్నట్టయితే ఇది ఇక్కడ మన క్యారియం దగ్గర చూడండి.
తర్వాత క్యారెట్ విషయానికి వస్తే హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్. సో ఇక్కడ మనకు కాంపౌండ్ హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంది, మామూలు సింపుల్ హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ కూడా ఉంది. కాబట్టి చూసినట్టయితే ఆన్సర్ ఈజ్ రైట్. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఫస్ట్ అండ్ గ్రౌండ్ నట్. సో గ్రౌండ్ నట్లో చూసినట్టయితే ఏ పార్ట్ అండ్ బి పార్ట్ జాక్ ఫ్రూట్, సి ఈజ్ అ యాపిల్ అండ్ డి ఈజ్ అ మ్యాంగో. Now let us see that endosperm, inflorescence axis, mesocarp, endocarp, and cotyledons, succulent perianth, fleshy thalamus, mesocarp. Cotyledons, endosperm, mesocarp, fleshy thalamus. ఇప్పుడు దీంట్లో మనం గమనించాలి గ్రౌండ్ నట్లో మనకు ఎండోస్పర్మ్ ఎలా ఉంది. ఓకే, లెట్ us see that. సో మనకు కాటిలిడన్ లోపల మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి వస్తే జాక్ ఫ్రూట్లోకి వస్తే ఫ్లెసీ థలామస్ అండ్ యాపిల్లో పెరికార్ప్. ఓకే, మ్యాంగోలో మీసోకార్ప్. ఓకే, సో ఇది మనం చూడవచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఆర్గానిజం ఇన్ కాలమ్ ఏ విత్ కంటెంట్స్ ఆఫ్ కాలమ్ బి. ఓకే, కాలమ్ ఏ కాలమ్ బి విషయానికి వస్తే ఇక్కడ చూడండి. సో గ్రాసిలేరియా, ఎక్టోకార్పస్, మార్కెన్షియా, సైకస్. బి డాకార్డినట్స్ జెమ్స్, సొల్యూషన్. ఓకే, మొటైల్ మేల్ స్పోర్స్, కార్పగోనియం, polymorphic male conjugates. So here we can observe that here, especially we can observe that the fourth second one, here we can observe that A4, let us see that Carpagonium. Next coming to that Ectocarpus, B, S, this is the Markensia and Cycas. Next coming to that assertion and reason, sub-aerial stem modifications participate in vegetative propagation. Okay, reason is they store water and food. సో దీంట్లో గమనించినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఉందా కదా చూసుకోవాలి. సో దట్ ఈస్ ద 8th క్వశ్చన్. ఓకే, let us verify. So assertion is a subaerial stem modification. Subaerial stem modification means here half of the part is the aerial, half of the part is the ground. Naturally all subaerial stem modifications are participating in vegetative propagation. Right, correct. And reason they store water and food. Okay, so kabatti ikkada em avutundi, assertion and reason correct, explanation is also correct. So assertion and reason is also correct and explains correctly. We can observe that different plants adopt various methods of pollination, match the plant with the correct method of pollination. So naturally we can observe that Pisum sativum, Combalina, water hyacinth, abutilon and solanum. So here we can observe that combination of that chasmogamy, clistogamy, self pollination, cross pollination and self sterility, female fertility and insect pollination and aerial pollination. So ఈ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ కాంబినేషన్ అన్నమాట ఒక 3 అటాచ్ అని అంటే ఆటోమేటిక్గా మనకు దొరుకుతుంది. లెట్ us వెరిఫై. సో వాటర్ హైస్నీత్ అన్నాడు. వాటర్ హైస్నీత్ అనేది నీటిలో వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్లో ఉన్నటువంటిప్పుడు మనకి ఎలా జరుగుతుంది చూడండి. అండ్ ఆల్సో అనదర్ వన్ ఇన్సెక్ట్ పాలినేషన్ అండ్ ఏరియల్ పాలినేషన్ అండి. ఇన్సెక్ట్ పాలినేషన్, ఏరియల్ పాలినేషన్ అనేది మనకు గమనించినట్టయితే ఇక్కడ ప్లాంట్స్లో చూడవచ్చు. ఇట్లా ఈ రకంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పాలీపెప్టైడ్ సబ్యూనిట్స్ present in the adult human hemoglobin. Okay, so especially already we observed that quaternary proteins involved in the hemoglobin formation. Okay, కాబట్టి మన వెంటనే ఆన్సర్ ఇక్కడ ఏముందంటే ఆల్ఫా బీటా సబ్ యూనిట్స్, 2 alpha and 2 beta sub units are involved in the this one formation of hemoglobin. ఇది ఆల్రెడీ మనము బయో మాలిక్యూల్స్లో చదువుకున్నాం. సో 2 units of alpha, 2 units of beta involved in the formation of hemoglobin. And this is the correct answer is 1.
అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద పాలింగ్ గ్రెయిన్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద సాల్యుబుల్ క్లౌడ్స్ ఆఫ్ మెనీ ఇయర్స్ ఫర్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో సాధారణంగా మనం ఏంటంటే ఇందులో మనకు లిక్విడ్ నైట్రోజన్లో ఉపయోగిస్తాం. ఈ యొక్క టాపిక్ ఎక్కడ వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ లోపల సెక్సువల్ రిప్రొడక్షన్ లోపల పాలింగ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో హౌ టు ప్రిజర్వ్ ద పాలింగ్ గ్రెయిన్స్ అనే విషయం దగ్గర వచ్చింది. సో లిక్విడ్ నైట్రోజన్ -196 టెంపరేచర్. సో దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది చెప్తా. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, read the following, identify the correct combinations. So genus Datura, garlic, petunia and crotalaria. Family, so Datura belongs to Solanaceae, garlic, so correct combinations అన్నాడు. కరెక్ట్ కాంబినేషన్స్ అన్నప్పుడు చూడండి ఇక్కడ ఇది Solanaceae మెంబర్ కాదు, garlic నాట్ కాంబినేషన్ ఆఫ్ Solanaceae, అండ్ ఆల్సో petunia is not belongs to this one, అండ్ క్రొటలేరియా జెన్షియా ఇది కరెక్టే. ఇది ఇక్కడ డై అడల్ఫస్ అన్నాడు, ఇది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. దతురా, సోలనేసి అండ్ ఎపిపెటలస్ స్టామిన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు ఈ క్లాస్లో ఇవి తీసుకున్నాము, తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.